ఏళ్ల తరబడి కోర్టులో పరిష్కారం కాని కేసులను లోక్ అదాలత్లో సత్వరం పరిష్కరించుకుని సమయం డబ్బు ఆదా చేసుకోవచ్చని నేషనల్ లోక్ అదాలత్ నెల్లూరు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఆమిని తెలిపారు. మార్చి 8న నేషనల్ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేషనల్ అథారిటీ వారి డైరెక్షన్స్ ప్రకారము, స్టేట్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారము నుండి ఈ నెల 8వ తారీఖున మనకి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుందండి. లాస్ట్ ఇయర్ మనం 4 టైమ్స్ కూడా ఇయర్లో ఫస్ట్ డిస్పోజల్స్లో నిల్చున్నాము. ఈ సంవత్సరంలో కూడా ఇది ఫస్ట్ నేషనల్ లోక్ అదాలత్. 3 నెలలకు ఒకసారి మాత్రమే ఇప్పుడు లోక్ అదాలత్లు జరుగుతున్నాయి. సివిల్ కేసులు అన్ని రకాల సివిల్ కేసులు, అన్ని రకాల మ్యాట్రిమోనియల్ కేసెస్ నండి, కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ఈ లోక్ అదాలత్లో సెటిల్ అవ్వచ్చు. మీరు ఈ లోక్ అదాలత్లో సెటిల్ అవ్వడం వల్ల క్రిమినల్ సైడు యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పే విధంగా ఎక్విటల్తో సమానం కాబట్టి మీకు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్ సెటిల్ అవ్వడం వల్ల ఏంటంటేనండి, డిస్ప్యూట్ క్లియర్ అయ్యి ఇద్దరు తగ్గడం వల్ల డిస్ప్యూట్ క్లియర్ అయ్యి మీ ఫ్రూట్ని మీరు అనుభవించగలుగుతారు. కొంచెం తగ్గడం వల్ల మనకి లాభమే కానీ మీకు కోర్ట్ ఫీ అవన్నీ కూడా వెనక్కి వస్తాయి. అదేవిధంగా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అంటే మనకి నాయుడుపేట, సూళ్ళూరుపేట, వెంకటగిరి, కోట, గూడూరు, నెల్లూరు, కావలి, కొవ్వూరుకి సంబంధించిన కేసులన్నీ కూడా నెంబర్ ఆఫ్ బెంచెస్ వేసామండి. ఆఫీసర్స్ అందరం కూడా మీకు ఆ రోజున కంప్లీట్గా మీకు అవైలబుల్గా ఉంటాము. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ని సెటిల్ అవ్వమని మీరు మంచి ప్రోపగండా చేసి ఈసారి కూడా మన నెల్లూరుని ఫస్ట్ డిస్పోజల్లో ఉంచే విధంగా మీరు చేయమని రిక్వెస్ట్. దీని గురించి లోక్ అదాలత్లో సెటిల్ అవ్వడం వల్ల వచ్చే లాభాన్ని వాళ్ళకి మీరు బాగా ఎన్లైట్ చేయండి. ఇది క్రిమినల్ కేసెస్ సెటిల్ అయితే ఏంటంటే అది ఈక్విటల్తో సమానం కాబట్టి మనం ఏంటంటేనండి, మీరు తనని రాజీ పడడం వల్ల మీకు గవర్నమెంట్ ఉద్యోగాలకి వాటికి ఏంటంటే అది బార్ కాదని, ఫారెన్ వెళ్ళినప్పుడు అది కూడా మీకు అది హర్డిల్ అవ్వదని. అదేవిధంగా సివిల్ కేసెస్ కూడా మీకు ఖచ్చితంగా కోర్టుల్లో న్యాయం జరుగుతుంది కానీ జనరేషన్స్ పట్టేస్తాయండి. ఇయర్స్ ఈ కోర్టు కాకపోతే నెక్స్ట్ కోర్టు అని వెళుతూ ఉంటే మీ ఫ్రూట్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తామండి. ఈ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి సెటిల్ అవ్వమని వైడ్ పబ్లిసిటీ ఇవ్వమని అందరికీ రిక్వెస్ట్ అండి. మీడియా మిత్రులందరికీ కూడా రిక్వెస్ట్ అండి. దానిని బాగా క్రాస్ అవుతాం, 4,000తో అయితే ఆగదు. కానీ సివిల్ కూడా తక్కువగా అవుతున్నాయి కాబట్టి మోటార్ వెహికల్ యాక్సిడెంట్లు కేసులు, సివిల్ కేసులు, ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా మీరు సెటిల్ అయితే వాళ్ళందరూ ఫేవరబుల్గా ఉన్నారు. అదేవిధంగా బ్యాంక్స్లోని బిఎస్ఎన్ఎల్ వాటికి సంబంధించి కూడా మీరు ప్రీ లిటిగేషన్ కేసెస్ కూడా అవ్వచ్చండి. మీకు ఏదన్నా వాళ్ళు బాగా తగ్గిస్తున్నారు. ఇప్పుడు బ్యాంకుల్లో ఏంటంటే కట్టలేని వాళ్ళు ఉంటారు కదా అండి, అసలు ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా తగ్గిస్తున్నారండి బ్యాంక్స్లోని. బిఎస్ఎన్ఎల్లో ఇవి బకాయిలు వాటన్నిటికీ కూడా అన్ని విధాల కేసులు కూడా కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్ కానీ అదర్ గవర్నమెంట్కు రిలేటెడ్ కానీ అన్ని రకాల కేసులు కూడా సెటిల్ అవ్వచ్చు. కొంచెం వైడ్ పబ్లిసిటీ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.